మేము ఇదివరకటి రోజుల్లో పెళ్ళి ఒక రోజు 2 రోజులు అలా చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మెహందీ అంటారు, హల్దీ అంటారు, సంగీత్ అంటారు, ఇంకేవేవో ఈవెంట్స్ జరుగుతా ఉంటాయి. చాలా ఆడంబరంగా చేసుకుంటున్నారు ఈ రోజుల్లో. ఆ ఆడంబరంగా చేసుకున్న పెళ్లి సంబరాలకి చాలామంది యంగ్‌స్టర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళనో, ఇంకోటనో వెళ్తా ఉంటారు. వాళ్ళలో అందరూ రిచ్ పీపులే ఉండరు. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు. సో, అక్కడ చూసొచ్చి మా పెళ్లి కూడా ఇలా జరగాలి అని పేరెంట్స్‌ని వాళ్ళు అడుగుతారు. వీళ్ళకి కూడా వాళ్ళ పిల్లల కోరికల్ని తీర్చే విషయంలో మధ్యతరగతి పేరెంట్స్ బాగా నలిగిపోతా ఉంటారు. అసలు వాళ్ళు పడే ఇబ్బందుల గురించి చెప్పండి ఇలాంటివన్నీ ఫేస్ చేసినప్పుడు? ఇప్పుడు మనం వెళ్ళిన పెళ్ళిళ్ళు, ఇప్పుడు నువ్వు లావిష్ వెడ్డింగ్స్కి పిల్లలు వెళ్ళొచ్చి ఇట్లా కావాలంటారు అని అన్నావు కదా రూపా. అలాగే మామూలుగా ఆ లావిష్ వెడ్డింగ్కి ఆపోజిట్ సైడ్ వెడ్డింగ్స్కి కూడా వెళ్తూ ఉండుంటారుగా. ఖచ్చితంగా. అవునా? ఇప్పుడు అది మధ్య తరగతి వాళ్ళు అవని, డబ్బులున్న వాళ్ళు అవని, డబ్బులు లేని వాళ్ళు అవని, ఎవరైనా అవని రూపా, పెళ్ళి అనేది ఇట్స్ ఏ డ్రీమ్ ఈవెంట్. ఎవరికైనా ముచ్చటగా చేసుకోవాల్సిన ఒక డ్రీమ్ ఈవెంట్, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం. దానికి డబ్బులు ఖర్చు పెడితేనే అది డ్రీమ్ ఈవెంట్ అవుతుందంటే మాత్రం పొరపాటు. అది తాటాకి పందిరేసుకుని దాని కింద మేళతాళాలు పెట్టుకుని, చుట్టాలని ఊళ్ళో వాళ్ళని పిలుచుకుని 10 మందిని పలకరించి భోజనాలు పెట్టుకుని, అక్కడ జరుగుతున్న పెళ్లి తంతంతా వచ్చిన 100, 200, 1000 మంది కళ్ళారా చూసి బ్లెస్ చేసి, ఆ రోజుల్లో 1 or 2 days అంటున్నావు కానీ ఆ రోజుల్లో కూడా పెళ్ళిళ్ళు వారం 10 రోజులు చేసేవారు రూప. రెండోది పెళ్లి పనులు అసలు ఒక ఇల్లు చూస్తే 2-3 నెలల ముందే పెళ్లి కళ కనిపించేసేలాగా ఆ సందడంతా ఉండేది. మేళతాళాలతో వెళ్ళి బొట్లు పెట్టి పిలుచుకునేవారు, ఇంటింటికి వెళ్ళి ఇన్వైట్ చేసేవారు. ఆ ఇన్విటేషన్ వచ్చిన వాళ్ళు నీకు వచ్చిందా అని మాట్లాడుకుంటారు. అందరూ చక్కగా రెడీ అయ్యి వచ్చి అంతా ఈవెంట్ అంతా కూడా కలర్ఫుల్గా ఉండేది చాలా. సో ఇంటి ముందు తాటాకు పందిరి వేసుకున్నా కూడా లావిష్గా వెడ్డింగ్ చేసుకోవచ్చు, కమ్మగా అన్నం పెట్టచ్చు. సో ఇప్పుడు నువ్వు మనీ స్పెండ్ చేయడం వల్ల పెట్టే ప్లేటు, నువ్వు ఆర్గనైజ్ చేసుకునే హాలు, ఇవి ఏమన్నా మారుతాయేమో కానీ ఈవెంట్ ఈజ్ ఈవెంట్ కదా రూపా. సో ఇప్పుడు కాక్టైల్స్ అని, సంగీత్ అని వాళ్ళు ఎవరో చేసుకున్నారంటే దట్స్ వాట్ దే లైక్, దట్స్ వాట్ దే డిజర్వ్. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు చేసుకోగలరు కాబట్టి చేసుకుంటున్నారు. దానికి మనం వాతలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన స్తోమత ఏంటి, మనం ఎంతవరకు ఇబ్బంది పడకుండా మనం ముచ్చటగా చేసుకోగలం అని ఆ లెవెల్లో మనం ఆలోచించాలి కానీ వాళ్ళెవరి లెవెల్లోనే మనం ఆలోచించకూడదు. మన స్తోమతను తగ్గట్టు మనం ఆలోచించాలి. మన పేరెంట్స్ కష్టం గురించి కూడా కొంచెం ఆలోచించుకోండి. కాదు రూపా, 5 రూపాయల్లో చేసే పని, 50 రూపాయల్లో చేసే పని, 500 రూపాయల్లో చేసే పని ఒకే పని అయినప్పుడు నీ స్తోమత ఏ కేటగిరీకి సంబంధించిందో చూసుకుని దానిలో కూడా చాలా చాలా ముచ్చటగా చేసుకోవచ్చు పెళ్ళిళ్ళు. సో అక్కడ ఏమీ నువ్వు కాంప్రమైజ్ అవ్వవు. మేబీ ఒక స్టార్ హోటల్లో చేసుకునేది నువ్వు ఒక చిన్న కమ్యూనిటీ హాల్లో చేసుకుంటావేమో. ఇక్కడ పిలిచే 10 మందిని పిలిచి అక్కడ 10 మందిని పిలిచినా అక్కడ మేబీ ఇఫ్ దే సర్వ్ లైక్ ఒక 100 రకాల కుజీన్ సర్వ్ చేసే బదులు నువ్వు ఒక సౌత్ ఇండియన్ థాలీ మీల్ పెడతావేమో. కానీ 10 మందికి కమ్మగా అన్నం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకుని లైక్ ఒక రకమైన తృప్తి పొందుతాం కదా మనం చేసే పనిలో. అదే కనుక అలా కాకుండా అప్పులు చేసి అవి ఇవి అమ్ముకుని ఎవరో ఏదో చేశారని నువ్వు చేస్తే పెళ్లి ఈవెంట్ అంతసేపు హ్యాపీగా చేయలేవు. పెళ్లి ఈవెంట్కి ముందు ప్రశాంతంగా ఉండం, ఆ తర్వాత అప్పులు తీర్చుకుంటా ప్రశాంతంగా ఉండం. ఇవన్నీ అక్కర్లా. వాళ్ళు ఎవరో చేసుకున్నారంటే వాళ్ళ లెవెల్కి తగ్గట్టు వాళ్ళ ఇష్టానుసారం చేసుకున్నారు. మనం ఏంటి, మన తాహత ఏంటి, నీ పిల్లలకు నువ్వు చెప్పుకోలేదు అంటే కనుక ఐ పిటీ దట్ పేరెంట్. రైట్. మీరు చెప్పినట్లుగానే పందిరేసుకొని చక్కగా పల్లెటూరులో చేసుకున్నంత తృప్తిగా ఉంటుంది. ఆ వెడ్డింగ్ వెళ్ళిన వాళ్ళు కూడా అన్ని దగ్గరుండి చూడగలరు. కానీ ఇలా పెద్ద పెద్ద ఈవెంట్స్ చేసుకున్న చోట నేను అబ్జర్వ్ చేసింది, ఆ ఫుడ్ ఐటమ్స్ దగ్గర అది ఇది అని అవి చూసుకోవటం, అవి తినటం, తినకపోవడం, సగం వేస్ట్ చేసేయటం. అంటే అలా కాదు రూపా, పెళ్ళి నువ్వు ఎలా చేసావు, ఎంత డబ్బు ఖర్చు పెట్టావు అనే దానికన్నా రిసీవింగ్ పాయింట్లో వచ్చిన అతిథిని రిసీవ్ చేసుకునే విధానం, వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, పనులన్నీ పోస్ట్ పోన్ చేసుకుని ఇది ఒక ఈవెంట్ ఉంది, నన్ను పిలిచారు, నేను రావాలి అని మనకు మర్యాద ఇచ్చి మన మీద ప్రేమతో వచ్చిన వాళ్ళని మనం చాలా చక్కగా రిసీవ్ చేసుకోవాలి. వచ్చింది ఎవరో వెళ్ళింది ఎవరో తెలియనంతమందిని పిలిచి మనం ఎక్కడో ఏదో స్టేజ్ మీద ఉండి దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టావా, ఎంత డబ్బు ఖర్చు పెట్టలేదా అన్నది నీ స్తోమత మీద ఎలా ఆధారపడి ఉంటుందో, ఆ వచ్చిన అతిథిని మనం రిసీవింగ్ పాయింట్లో
రిసీవ్ చేసుకుని భోజనం చేశారా లేదా చూసుకుని వాళ్ళకు చేయాల్సిన మర్యాదలన్నీ చేసి సాగనంపితే దట్ ఈజ్ ద లావిష్ వెడ్డింగ్, దట్ ఈజ్ ఎ డ్రీమ్ వెడ్డింగ్. సో స్తోమతను బట్టి పెళ్ళిళ్ళు చేసుకోవాలి. బట్ వచ్చిన అతిథులు కానీ వచ్చిన వారికి మనం చేసే మర్యాదలు కానీ చాలా చాలా ఇంపార్టెంట్. రైట్.